ఈ యొక్క ఆరాధనలో కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పెద్దలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, చిన్నలందరికీ నా హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు తెలియజేసుకుంటున్నాను. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 22వ వాక్యాన్ని ఒకసారి నేను చదువుతాను. అపోస్తలుడైన పౌలు ఇకోనీయుకును అంతియోకయకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు బర్నబా ఇద్దరు కూడా లుస్త్రా ప్రాంతానికి వచ్చారు. వారి మొదటి మిషనరీ జర్నీలో, మొదటి సువార్త ప్రయాణంలో 46 నుంచి 48 వరకు వారి మొదటి సువార్త ప్రయాణం జరిగింది. ఫస్ట్ మిషనరీ జర్నీ. అందులో భాగంగా వారు అంతియోకయ నుంచి బయలుదేరి అనేక ప్రాంతాలు దర్శిస్తూ లుస్త్రా అనే ప్రాంతానికి వచ్చారు. 7వ వాక్యం 14వ అధ్యాయంలో, ఆ లుస్త్రాలో బలహీన పాదాలు కలిగిన ఒకడు ఉన్నప్పుడు అతడికి విశ్వాసం ఉందని గమనించి సౌలు అతని వైపు తేరి చూచి అతడు స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉందని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. ఆ లుస్త్రా ప్రాంతంలో, పెర్గియాలోని లుస్త్రా, ఈ ప్రాంతంలో ఈ అద్భుతాన్ని చూసిన ప్రజలందరూ కూడా దేవతలు మనుష్య రూపము దాల్చి మన మధ్యకు దిగి వచ్చారని బిగ్గరగా కేకలు వేశారు. ఆ లుస్త్రా ప్రాంతంలో ఒక కథ ఉంది, ఒక లెజెండరీ ఉంది. అది ఏమిటంటే అక్కడ జ్యూస్ అని, అంటే జూపిటర్ మరియు మెర్కురీ, వీరిద్దరు కూడా హెర్మెస్ మరియు జూస్, ద్యుపతి మరియు హెర్మే అనే ఇద్దరు. ఆ తెలుగులో ద్యుపతి మరియు హెర్మే. ద్యుపతి అనేది చీఫ్ గాడ్, హెర్మే అనే అతను మెసెంజర్, దేవుని యొక్క మెసెంజర్, దేవుని యొక్క వార్తలను మోసుకొని వెళ్ళే వ్యక్తి. ఒక రకంగా ఆయన అంబాసిడర్ అన్నమాట, దేవుని దగ్గర నుంచి వార్తలు తీసుకొని వచ్చే వ్యక్తి. ఆ ద్యుపతి హెర్మే ఇద్దరు కూడా తండ్రి కొడుకులని కూడా వారి యొక్క ఆ గ్రీకు వారి యొక్క కథల్లో ఒక భాగంగా చెప్తారనమాట. వాళ్ళ యొక్క స్పిరిచువల్ కథల్లో భాగంగా చెప్తారు. కాబట్టి ఈ ద్యుపతి అదానే ఆయన్ని జూపిటర్ అని కూడా అంటారు, బృహస్పతి అని అంటారు. అదేవిధంగా మెర్క్యూరీ, హెర్మెస్, ఆయన్నే బుధుడు అని కూడా పిలుస్తారు. కాబట్టి ద్యుపతి, హెర్మే వీరిద్దరు కూడా, ద్యుపతి అనే ఆయన దేవుడు, హెర్మే అనే ఆయన యొక్క కుమారుడే, కాకపోతే ఆయన వార్తాహరుడు అనమాట. వీరిద్దరు కూడా ఆ ప్రాంతంలో దేవతలుగా వెలుగొందుతూ ఉండేవారు. ఒక రోజున వీరిద్దరు కూడా మానవ వేషం ధరించుకొని ఆ లుస్త్రా ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న ఏ కుటుంబం కూడా ఈ మానవ రూపంలో, పేదల రూపంలో, ఆహారం కొరకు అడుక్కుంటున్న వారి రూపంలో ఉన్న ఈ దేవతల్ని, అంటే అక్కడ ఉన్న స్టోరీ కథ, ఆ గ్రీకు కథల్లో ఉన్న ఒక భాగం అన్నమాట ఇది. వారిద్దరూ ఆ విధంగా బెగ్గర్స్ గా వచ్చినప్పుడు ఏ కుటుంబం కూడా వారిని చేర్చుకుని ఆహారం పెట్టలేదట ఆ లుస్త్రా ప్రాంతంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఒకే ఒక కుటుంబం, వాళ్ళ పేర్లు కూడా మనం గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఉన్నాయి, అవన్నీ మనకు అనవసరం. ఒక కుటుంబం మాత్రం వాళ్ళని ఇంట చేర్చుకొని చక్కగా భోజనం పెట్టి వాళ్ళని తృప్తిపరిచిందట. అయితే ఫైనల్ గా భోజనం ముగించబడే సమయంలో వారి ఇంట్లో ఉన్న ద్రాక్ష రసము ఉన్న కొద్దిపాటి ద్రాక్ష రసం అయిపోకుండా అలాగే ఉబుకుతూ ఉందట. అంటే ఎంతవరకు కూడా ఆ ద్రాక్షరసం ఖాళీ కాకుండా ఆ పాత్ర నిండుతూ ఉందట. అప్పుడు ఆ దంపతులు గమనించి, వీరిద్దరూ దేవతలు అని, దేవుళ్ళు అని గమనించి వారికి నమస్కరించినట్లుగా, వారిద్దరే వారిని దేవుళ్ళుగా గుర్తించినట్లుగా కథలో సారాంశం. అయితే వారు చెప్పారంటే, జలప్రలయం రాబోతుంది, మీరిద్దరూ సేఫ్ ప్రదేశానికి వెళ్ళండి, ఇక్కడున్న ప్రదేశాన్ని అంతటిని మేము, ప్రజలందరినీ మేము నాశనం చేయబోతున్నాం అని చెప్పారట. వారిద్దరూ సేఫ్ ప్రదేశానికి వెళ్ళారు, వారిద్దరూ కాపాడబడ్డారు. మిగిలిన ప్రజలందరూ కూడా ఆ దేవతలను చేర్చుకోలేదు కనుక వారందరూ ఉగ్రత పాలయ్యారని ఆ స్టోరీ యొక్క సారాంశం. ఏదేమైనప్పటికి కూడా వారిద్దరే బ్రతికారు, అందరూ చనిపోయారు. ఆ తర్వాత మరలా క్రొత్త మనుష్యులు ఆ ప్రాంతంలో ఏర్పడ్డారు. వీరిద్దరు చాలా కాలం బ్రతికారు. ఆ తర్వాత మీ కోరిక ఏంటని ఆ దేవత అడిగారట. అడిగితే మేమిద్దరం ఒకే రోజు చనిపోవాలని కోరుకున్నారట. ఆ భార్య భర్తలు ఒకే రోజు చనిపోయారట, ఎల్డర్లీ కపుల్. వారిద్దరు కూడా ఆ ద్యుపతి, హెర్మే దేవాలయానికి 2 చెట్లుగా, వాడిద్దరు ఆ దేవాలయం ముందు పెద్ద చెట్లుగా ఆ దంపతులు ఇద్దరు ఎదిగారట. అంటే చెట్లుగా ట్రాన్స్ఫార్మ్ అయ్యారట. ఇది స్టోరీ, కల్పిత కథ. ఏదేమైనప్పటికీ ఆ లుస్త్రా ప్రజల యొక్క అభిప్రాయం ఏంటంటే,
ఒకప్పుడు మన ప్రజలు ఆ ద్విపతిని హెర్మేని చేర్చుకోలేదు గనక మన ప్రాంతం అంతా వాళ్ళు నాశనం చేశారు ఉగ్రులై. కాబట్టి ఇప్పుడు ఈ లుస్త్రలో ఈ బలహీన పాదాలు కలిగి వాడిని స్వస్థపరిచిన వాళ్ళు మనం మనం ఒక రోజున మన ముత్తాతలు తిరస్కరించిన ద్విపది అతని యొక్క వార్తాహరుడైన హెర్మే అయి ఉండవచ్చు. దేవతలే మరొకసారి నరరూపం దాల్చి మన మధ్యకు వచ్చారని వాళ్ళు ఊహించుకొని, ఒకప్పుడు వాళ్ళ చరిత్ర తెలుసు కాబట్టి ఈ విధంగా జరిగింది, మన వాళ్ళంతా నాశనం అయ్యారు కనుక ఎప్పుడైనా దేవతలు మనుషుల రూపంలో వచ్చే అవకాశం ఉంది, గుర్తించండి అని వాళ్ళ పెద్దలు హెచ్చరించిన దాన్ని బట్టి ఈ అద్భుతం చేసిన ఈ యొక్క పౌలుని బర్నబానేమో దేవుడు అనుకున్నారు, ద్విపతి అనుకున్నారు. పౌలు గారినేమో హెర్మే అనుకున్నారు, వార్తాహరుడిగా ప్రసంగం ఆయన చేస్తున్నాడు కాబట్టి, ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి అని భావించి ఏమండి వాళ్ళు బలులు అర్పించడం ప్రారంభించారు. వాళ్ళకి పూలదండలేసి నమస్కరించడం ప్రారంభించారు. వారిని దేవుడిగా దేవతలుగా భావించి పూజించడం ప్రారంభించారు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఆ సమయంలోనే పౌలు గారు ఏమండి 14వ అధ్యాయం 14వ వాక్యంలో అపోస్తులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహంలోనికి చొరబడి, అయ్యలారా మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండే సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఈయన గత కాలంలో సమస్త జనులను తమ తమ మార్గంలో ఎందు నడవనిచ్చును. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తనను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్తూ ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ప్రకటించడం ప్రారంభించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దైవజనుడైన బర్నబా గాని పౌలు గాని ఇద్దరు కూడా పూజలు అందుకోవడానికి ఇష్టపడలేదు. వారు తాము మానవ మాత్రులమనే ఆలోచన వారికి ఉంది. ఈ రోజున మన యొక్క ఆలోచన ఎలా ఉందనేది దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఇంత గొప్ప దైవ సేవకులు వారిని పూజించటానికి, వారిని దేవతలుగా గుర్తించి బలులు ఇవ్వటానికి ఆ లుస్త్ర ప్రాంతంలో ప్రజలు సిద్ధపడినప్పుడు మేము నరులము, నజరేయుడైన యేసును గురించి ప్రకటించడానికి వచ్చామని వాళ్ళు బిగ్గరగా చెప్పి బలులు అర్పించకుండా ఆపినట్లుగా చూడగలం. ఆ 19వ వాక్యంలో చూస్తే అప్పటికే అంతకుముందు అంతియోకయ నుండి ఈకోనియ నుండి అప్పటికే పౌలు గారు అంతియోకయ ఈకోని అనే ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. పౌలు బర్నబాలు అక్కడ వాళ్ళని రాళ్లతో కొట్టి చంపబోయారు, తిరుగుబాటు చేశారు. అక్కడి నుంచి కొంతమంది ప్రజలు ఈ లుస్త్ర ప్రాంతానికి వచ్చి వీళ్ళు దేవతలు కాదు, దేవుడు కాదు, వీళ్ళు నజరేయుడైన యేసు అనే ఒకరిని ప్రకటిస్తున్నారు, వీళ్ళు యూదు మతానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని లుస్త్ర ప్రజలని పౌలు బర్నబాలకు వ్యతిరేకంగా రెచ్చగొడితే అప్పటిదాకా పూజించాలని, అప్పటిదాకా బలులర్పించాలని, అప్పటిదాకా వారిని ఆరాధించాలని ఆశపడిన ప్రజలే పౌలు బర్నబాలని రాళ్లతో కొట్టి చంపబోతున్న సంభవాన్ని ఈ చోట మనం చూడొచ్చు. అయితే బర్నబాని రాళ్లతో కొట్టినట్టుగా అక్కడ లేదు, కానీ మొత్తం మీద పౌలు గారిని అక్కడ రాళ్లతో కొట్టినట్లుగా ఏమండి పౌలు గారిని పట్టణం వెలుపలికి అతన్ని ఈడ్చారు. 20వ వాక్యంలో అతడు చనిపోయాడు అనుకుని వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అయితే శిష్యులు పౌలు గారు కొన ఊపిరితో ఉన్నాడో లేకపోతే ఒకవేళ చనిపోయి మళ్ళీ తిరిగి బతికాడో తెలియదు, కానీ శిష్యులు మాత్రం శిష్యులు పట్టణంలో ప్రవేశించి అతను చుట్టూ నిలిచి ఉండగా ఆయన బ్రతికినట్లుగా మనం ఈ చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ లుస్త్ర ప్రాంతంలోనే పౌలు తాను చనిపోయి బ్రతికినట్లుగా 2 కొరింథీ 12వ అధ్యాయంలో ఒక మనుషుడు పరలోకానికి వెళ్ళాడు, అక్కడ ఉచ్చరింప శక్యము గాని ఆ భాషలు అక్కడ విన్నాడు, 3వ ఆకాశానికి ఎక్కిపోయాడని చెప్పి రాస్తున్నాడు. ఒకవేళ పౌలు గారు తాను ఇక్కడ చనిపోయి పరలోకానికి వెళ్ళి మరి తిరిగి తన ఆత్మ తన శరీరంలో ప్రవేశపెట్టబడి ఉండవచ్చని బైబిల్ పండితులకు అభిప్రాయం. ఇది లుస్త్రాలో జరిగిన సంఘటననే పౌలు గారు 2 కొరింథీయన్స్ 12th చాప్టర్లో వివరిస్తున్నాడని చాలా మంది పండితుల యొక్క అభిప్రాయం. ఏదేమైనప్పటికీ కూడా భయంకరమైన శ్రమలు పౌలు బర్నబాలు ఇద్దరు కూడా అనుభవించారు. అయితే సువార్త ప్రకటిస్తూ వారు హింసలు అనుభవించినప్పటికి కూడా మీరు అక్కడ కనుక మనం చదువుకున్నట్లయితే అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత
తిరిగి లుస్త్రకు, ఈకోనియకు, అంతియోకయకు తిరిగి వచ్చి లుస్త్రతో రాళ్లతో కొట్టి ఒక రకంగా చనిపోయిన పరిస్థితుల్లో వచ్చాడు అతను. మరల తిరిగి దెర్బేకి వెళ్ళి దెర్బే నుంచి తిరిగి మరలా తన ప్రాంతానికి వెళ్ళిపోకుండా తన సొంత ప్రాంతానికి ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మరలా లుస్త్రాకి, అంతియోకయకి, ఈకోనియకి ఏ ప్రాంతాల్లో అతను మొదట సందర్శించాడో అదే ప్రాంతాల గుండా తిరిగి తన సొంత ప్రదేశానికి వెళ్ళాడండి. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు విషయంలో అక్కడ తనను రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నం చేశారు కనుక శిష్యులు ఎక్కడ విశ్వాసమందు బలహీనులు అవుతారేమోనని గమనించి తిరిగి విశ్వాసుల్ని దృఢపరచడం కోసం తిరిగి లుస్త్రా ప్రాంతానికి వెంటనే తిరిగి వచ్చినట్లుగా ఈ చోట రాయబడి ఉంది. తిరిగి వచ్చి ఆయన అంటున్నాడు, అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు వారిని హెచ్చరించిరి. మీరు విశ్వాసంలో నిలకడగా ఉండండి. అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో చేరాలి. దేవుని రాజ్యం అంటే పూలబాట కాదు. దేవుని రాజ్యంలో చేరాలంటే శ్రమలు తప్పనిసరిగా అనుభవించి తీరాల్సిందే. పౌలు గారు స్పష్టంగా చెప్పాడు. మన ప్రధాన యాజకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు భయంకరమైన శ్రమలు అనుభవించాడు, శోధింపబడ్డాడు, కానీ పాపం చేయలేదు. మనము ఏ దేవుణ్ణి అయితే వెంబడిస్తున్నామో ఆయన మన కొరకు అనేక శ్రమలు అనుభవించాడు. ఆయన వెంబడించే మనం ఖచ్చితంగా శ్రమలు అనుభవిస్తేనే ఆయన రాజ్యంలో చేరగలమని అక్కడ లుస్త్ర ప్రాంతంలో మరొక్కసారి ఆ పట్టణంలో ప్రవేశించి అక్కడ ప్రజల్ని హెచ్చరించినట్లుగా ఈ చోట మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో శ్రమలు సర్వసాధారణమైన విషయాలు. క్రీస్తు నిమిత్తమై శ్రమలు అనుభవించాల్సి వస్తుంది. ఒక్కోసారి కుటుంబాలలో కొన్ని శ్రమలు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పిల్లల జీవితాల వల్ల కలిగే శ్రమలు కొన్ని ఉంటాయి. ఏదేమైనా మనం భయంకరమైన సమాజంలో ఉన్నాం, ఫాలెన్ వరల్డ్లో ఉన్నాం, పడిపోయిన సమాజంలో ఉన్నాం. ఈ సమాజాన్ని పరిపాలించేది యుగ సంబంధమైన దేవత. ఇది యుగ సంబంధమైన దేవత మానవ సమాజాలను పరిపాలిస్తూ ఉన్నాడు. సర్వాధికారి ప్రభు అయిన యేసుక్రీస్తు అయినప్పటికీ కూడా ఆదాము పాపం చేసి లోక రాజ్యాలను సాతానుకు అప్పగించాడు. కాబట్టి ఇప్పుడు ఎవరి పరిపాలనలో మనం ఉన్నామంటే యేసుక్రీస్తుని ఎరిగిన మన హృదయంలో ప్రభువు పరిపాలన చేస్తున్నాడు. కానీ లోకాన్ని పరిపాలించేది సాతాను అనే సంగతి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. యుగ సంబంధమైన దేవత పరిపాలన చేస్తున్నాడు ఈ ప్రపంచాన్ని అంతటిని కూడా. యుగ సంబంధమైన దేవత పరిపాలనలో మొట్టమొదటిగా ఖచ్చితంగా రకరకాల శ్రమలు ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ ఫాలెన్ వరల్డ్లో పడిపోయిన చెడిపోయిన ప్రపంచంలో రకరకాల వ్యాధులు, తెగుళ్ళు సంభవించడం మామూలే. అది క్రైస్తవుడు కానివాడికైనా సహజమే. అంతేకాకుండా సాతాను గర్జన సింహం వలె తిరుగుతూ అనేక మంది క్రైస్తవుల్ని శ్రమల పాలు చేయటం కూడా సహజమే ఈ లోకంలో. కొన్ని సందర్భాల్లో శ్రమలు దేవుడు మనల్ని పరిశీలించడానికి, పరీక్షించడానికి కొన్ని శ్రమలు మన జీవితంలో అనుమతించే అవకాశం కూడా ఉందని గుర్తుపట్టండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమలు సర్వసాధారణం. సూర్యరశ్మి ఏ విధంగా ప్రతి ఒక్కడి మీద పడుతుందో అదే విధంగా శ్రమలు కూడా అనేకులు ఈ రోజున అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా క్రీస్తు యేసును ఎరిగిన వారు శ్రమలు మరింతగా అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పడిపోయిన చెడిపోయిన లోకం వలన కలిగే శ్రమలు ఉండొచ్చు, అపవాది వలన కలిగే శ్రమలు ఉండొచ్చు. మనల్ని మరింత పరిశుద్ధతలోకి నడిపించడం కొరకు దేవుడు కొన్ని సందర్భాలలో మనల్ని సరిచేయుట కొరకు అనుమతించే శిక్షలు కూడా ఉండవచ్చు. ఏదేమైనా విశ్వాసమందు నిలకడగా ఉండండి. శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి అని వారిని హెచ్చరించారు. ఈ రోజున ప్రభు మనతో కూడా ఇదే మాట మాట్లాడుతున్నాడు. మన కుటుంబాల్లో రకరకాల ఇబ్బందులు ఉండొచ్చు, మన శరీరాల్లో రకరకాల బలహీనతలు ఉండొచ్చు. ఏదేమైనా కూడా ప్రభు మనతో మాట్లాడేది ఏమిటనంటే విశ్వాసమందు నిలకడగా ఉండండి, శ్రమలను సహించండి, శ్రమలను భరించండి, ఓర్చుకోండి. మీ శ్రమ ఏదో ప్రభువుకి స్పష్టంగా తెలియజేయండి. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు తప్పనిసరిగా మీ శ్రమలో మిమ్మల్ని ఆదరించడానికి, మిమ్మల్ని ధైర్యపరచడానికి, ఆయన చిత్తమైతే ఆ శ్రమ నుండి విడుదల చేయటానికి ఆయన సహాయం చేయుటకు సిద్ధముగా ఉన్నాడు. కనుక నాకు శ్రమలే రాకూడదు, నేను క్రైస్తవుడిని కనుక
నేను సుఖంగా ఉండాలని కోరుకోవటం అది వ్యర్థమైన ఆలోచన. అంతకు అంత అంతకంటే పిచ్చి ఆలోచన మరొకటి లేదు. క్రైస్తవుడు ఎప్పుడు ధనవంతుడిగా ఉండాలి, క్రైస్తవుడు అంటే ధనవంతుడిగా ఉండాలనుకోవటం కూడా బైబిల్కి విరుద్ధమైన వాక్యమే అది. ఏ క్రైస్తవుడు కూడా ధనవంతుడిగా, దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. ఏ స్థాయిలో ఆశీర్వదించాలో ఆ స్థాయిలోనే ఆశీర్వదిస్తాడు. మనకంటే ఏమండి, ధనవంతుడి ఇంటి దగ్గర అడుక్కునే లాజర్ను బైబిల్లో దేవుడు ఎందుకు పెట్టాడు? పేదలు ఉంటారు, ధనికులు ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వదిస్తానన్న దేవుడు అన్ని విషయాల్లో మనం కోరుకున్నట్లుగా ఆశీర్వదించాలని ఆయన ఉద్దేశం కాదండి. మనకి తగిన విధంగా మనల్ని ఆశీర్వదిస్తాడు, తగిన సమయంలో స్వస్థపరుస్తాడు, తగిన సమయంలో మన పిల్లల పక్షంగా కార్యం చేస్తాడు, తగిన సమయంలో మన కుటుంబాల్లో అద్భుతం చేస్తాడు. ఆయన చేయడని పొరపాటును కూడా నేను చెప్పట్లా. ఆయన తప్పనిసరిగా మేలు చేసే దేవుడే. 1 పేతురు 3:9 ఆశీర్వాదానికి వారసులుగా మనం పిలిచాడు. మనకు ఆశీర్వాదం అంటే ఏంటి? 4 ఇళ్ళు కొనుక్కుంటే ఆశీర్వాదం, 4 ఎకరాల పొలం కొంటే ఆశీర్వాదం, మన పిల్లలు అమెరికాలో ఉంటే ఆశీర్వాదం, మనం కోరుకున్నప్పుడు మన బిడ్డ పెళ్ళి అయితే మనకు ఆశీర్వాదం, మనకు రోగం రాగానే తల మీద చేయి పెట్టుకొని ప్రార్థన చేసుకుంటే స్వస్థ వస్తే ఆశీర్వాదం. దేవుడి దృష్టిలో ఇది కాదు ఆశీర్వాదం. దేవుని దృష్టిలో మనకు ఆశీర్వాదమైనవన్నీ ఆయనకు ఆశీర్వాదం కాదు. దేవుని దృష్టిలో ఆశీర్వాదం ఏమిటనంటే, ఆయన మార్గాల్లో ఎవరైతే నడవడానికి ఇష్టపడతారో వారు ఆశీర్వదించబడిన వారిగా ఆయన భావిస్తాడు. ఆయన మార్గాల్లో నడిచేటప్పుడు కొన్ని సందర్భాల్లో రాళ్ళు తగులుతాయి, కొన్ని సందర్భాల్లో ముళ్ళు గుచ్చుకుంటాయి, కొన్ని సందర్భాల్లో గోతులు కూడా ఉంటాయి, ముళ్ళ కంప కూడా ఉంటుంది. వాటన్నిటినీ సరిచేసే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. ఎప్పుడంటే విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే యేసు మీద మనం ఆధారపడితే ఆయన సరిచేసే బాధ్యత తీసుకుంటాడు. మనం ఆధారపడినప్పటికీ కూడా కొన్ని శ్రమలు మన జీవితంలో అనుమతిస్తున్నాడు దేవుడు అంటే అది దేవుని చిత్తమైనవిగా భావించి ఆ శ్రమలను సహిస్తూ ముందుకు సాగాలే తప్ప. పౌలు గారు అంటాడు, నీ కృప నాకు చాలునన్నాడు. నేను బలహీనతలోనే బలవంతుణ్ణి, నేను దీనస్థితిలో ఉంటాను నాకు తెలుసు, సంపన్న స్థితిలో ఉంటాను నాకు తెలుసు, నన్ను బలపరచు అని ఏందే నేను సమస్తము చేస్తాను. నేను బలహీనుడైనంత మాత్రాన కృంగిపోను, నేను బలహీనుడైనంత మాత్రాన నా దేవుణ్ణి విడిచిపెట్టను, విశ్వాసమందు నిలకడగా ఉంటానని చెప్పిన పౌలు గారు మంచి పోరాటం పోరాడాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, పరుగు కడముట్టించాడు, నీతి కిరీటం పొందాడు. ఆయనకే కాదు నీతి కిరీటం, నాలాగా ఎవరైతే శ్రమలు వచ్చినప్పటికి కూడా ప్రభు వైపే చూస్తూ ముందుకు సాగుతారో వారు కూడా ఈ నీతి కిరీటం పొందుతారని ఆయన లేఖనాల్లో సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యము పూలబాటు కాదనే విషయాన్ని స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని శ్రమల గుండా మనం వెళ్లాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా. ఎందుకంటే మన ప్రధాన యాజకుడే ముళ్ళ బాటలో నడిచాడు. ఆయన్ని వెంబడిస్తున్న మన జీవితంలో కూడా కొన్ని శ్రమలు ఉంటాయి. అయితే శోధింపబడు వారికి సహాయం చేయటానికి నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు, మన పక్షంగా సిద్ధంగా ఉంటాడు. శోధింపబడు వారికి సహాయం చేయుటకు ఆయన కృపాసనం మీద కూర్చొని ఉన్నాడు. హెబ్రీ 4:15, 15, 16, 17 వాక్యాలు చూస్తే ఆయన కృపాసనం మీద కూర్చొని ఉన్నాడు, థ్రోన్ ఆఫ్ గ్రేస్ మీద కూర్చొని ఉన్నాడు. ఎందుకో తెలుసా? శోధింపబడే మనకు సహాయం చేయటం కోసం. తగిన సమయంలో ఆయన సహాయం చేస్తాడు. ఆయన కృంగిన వారిని లేవనెత్తుతాడు, పడిన వారిని ఉద్ధరిస్తాడు. ధైర్యంగా ఉందాం. చిన్న చిన్న శ్రమలు ఎదురైనప్పటికీ కూడా ఓర్చుకుంటూ ముందుకు సాగుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4:12-13 వాక్యాల్లో, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహదానందముతో సంతోషించు నిమిత్తం మీరు క్రీస్తు శ్రమలలో మీరు పారివారైనంతగా సంతోషించండి. మీకు ఏదైనా శ్రమ కలిగితే, మన ప్రభువే అన్ని శ్రమలు అనుభవించాడే, నా శ్రమ పెద్ద ఎక్కువైన శ్రమ ఏం కాదు, నాకు రాబోయే మహిమ గొప్పది అనే ఆలోచన కలిగి ఉండమని పేతురు గారు హెచ్చరిస్తున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యంలో కూడా తిమోతికి రాస్తూ పౌలు గారు అంటున్నమాట, మనం ఆయనతో కూడా చనిపోయిన మనమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము,
సహించిన వారమైతే ఆయనతో ఏలుదుము. సహించిన వారమైతే మన క్రైస్తవ జీవితంలో రకరకాల శ్రమలు సంభవించే అవకాశం ఉంటుంది. శ్రమలను సహిస్తేనే క్రీస్తుతో కూడా మనం ఏలగలుగుతాము. క్రీస్తు రాజ్య పౌరులుగా మార్చబడగలుగుతాము. క్రీస్తుతో కూడా వ్యాధి బాధలు, ఆకలి దప్పులు రాజ్యంలో ప్రవేశించగలుగుతాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వాక్యంలో శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను అంటున్నాడు. అయితే శ్రమలు తప్పు అని కూడా ఆ చోట స్పష్టంగా ప్రభు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, క్రైస్తవుడు తప్పనిసరిగా శ్రమల బాటకుండా వెళ్ళాలనే విషయాన్ని ఈ రాత్రి మనం జీర్ణించుకోవటం కొంచెం కష్టమైన, మరి ఇష్టపడి ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే బైబిల్ సెలవిస్తున్నమాట, స్పష్టంగా సెలవిస్తున్నమాట. 2 కొరింథీ 11వ అధ్యాయం 23 నుంచి 33 వాక్యాలు మీరు చూస్తే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి సువార్త ప్రకటించడానికి, ఇక పలు సంఘాలకు సువార్త ప్రకటించడానికి అనేక పర్యాయాలు కొరడా దెబ్బలు తిన్నాడు. అనేక పర్యాయాలు రాళ్లతో కొట్టించుకున్నాడు. కొన్ని సందర్భాల్లో దిగంబరిగా చేయబడ్డాడు. అనేక సందర్భాల్లో ఆహారం లేక ఆకలి దప్పులతో అలమటించాడు. ఎందుకు పౌలు, నీకు కోటీశ్వరుడు కదా, గుడారాల ఫ్యాక్టరీ నీకుంది కదా, నీకు ఈ కర్మ ఏంటని అడిగితే, నా ప్రభు ఎవరో నాకు తెలుసు, నా ప్రభు నిమిత్తం సమస్తము నష్టముగా పెంటతో సమానంగా ఎంచుకున్నాను. ఫిలిప్పి 3:7-8లో ముందున్న వాటి కొరకు వేగిరపడుచు గురి వద్దకే నేను పరిగెత్తున్నాను తప్ప ఈ శ్రమలు నన్ను ఏమీ చేయలేవు అంటున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోమా 8వ అధ్యాయము 32వ వాక్యం నుంచి మీరు చూస్తే, తను ఒక్కగానొక్క కుమారుణ్ణి నా కొరకు అనుగ్రహించిన నా ప్రభువు నుండి కరువైన, ఖడ్గమైన, హింసైన, ఉపద్రవమైన, వస్త్రహీనతైన ఏది కూడా నన్ను ఏది వేరు చేయదు అంటున్నాడండి. నా ప్రభు నా కోసం అంత చేశాడు కదా, ఈ శ్రమలు నా దేవుడి నుంచి నన్ను పొరపాటును కూడా దూరపరచలేవు అంటున్నాడు. అంటే ఆయన ఆ పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తుతూనే ఉన్నాడండి. ఏంటి పౌలు గారు మీ పోరాటం అంటే, నేను పునరుద్ధాన శరీరాన్ని ధరించుకోవాలని. దేవుని స్తోత్రం కలుగును కాక. ఈ లోకం తాత్కాలికం. ఈ లోకంలో 60, 50, 70, 100 ఎంతకాలం మనకు తెలియదు. కానీ యుగయుగములు జీవించే ఒక లోకం ఉంది. అది ప్రభు లోకం, అదే పరలోకం. ఆ లోకంలో జీవించడం నాకు కావాలి. ఆ లోకంలో నేను యుగయుగములు జీవించడం నాకు కావాలి. నిత్య నరకాగ్నిలో యుగయుగములు నేను జీవించాలనుకోవటం లేదు. కనుక క్రీస్తు ఒక్కడే నన్ను పరలోకంలో చేర్చగలడని నమ్మి నా ప్రభు కొరకు శ్రమలు అనుభవిస్తున్నాను, విశ్వాసమందు నిలకడగా ఉన్నాను, మంచి పోరాటం పోరాడుతున్నానని పౌలు గారు మనకు మాదిరిని చూపిస్తున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలరా, అయితే ఈ శ్రమలు గుండా మనం వెళ్ళేటప్పుడు మనం ఏం నేర్చుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. శ్రమలు గుండా మనం వెళ్ళేటప్పుడు మనం కొన్ని పాఠాలు నేర్చుకోగలుగుతాం. ఒక 3 విషయాలు నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2, 3, 4 వాక్యాలు చూస్తే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలో కొదవలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగించనియండి. క్రైస్తవుడు, ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించిన ఒక వ్యక్తి శ్రమల మార్గంలో వెళ్తున్నప్పుడు ఒకే ఒక నిర్ణయం కలిగి ఉండాలని యాకోబు భక్తుడు చెప్తున్నాడు. మీ విశ్వాసమును కలుగు పరీక్ష మీకు ఓర్పు పుట్టిస్తుంది, మీకు పేషెన్స్ని ఇస్తుంది. మీరు శ్రమలు సహించుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే ఒక దశలో ఆ శ్రమను లెక్క చేయని వారిగా మనం తయారవుతాం. మనలో సహనం పెరుగుతుంది. ఆ సహనము, ఆ ఓర్పు అనేది మనలో కలిగినప్పుడు, నానా విధములైన శోధనలు మీరు పడినప్పుడు మీకు సహనం పెరుగుతుంది కాబట్టి, మీకు ఓర్పు పెరుగుతుంది కాబట్టి, పరీక్ష వచ్చిన వెంటనే లేదా శ్రమ వచ్చిన వెంటనే కుంగిపోకుండా సహించడం నేర్చుకోండి. ఒక రకంగా శ్రమలో మీరు సంతోషించండి. అప్పుడు మీరు ఏ విషయంలో కొదవ లేని వారుగా మారుతారు అంటే దేవునికి ఇష్టకరమైన వ్యక్తులుగా మారుతారు. ఇక పొరపాటును కూడా ఆ శ్రమ గుండా వెళ్ళే వ్యక్తి, సహనం నేర్చుకున్న వ్యక్తి, మరి ఏ శ్రమ వచ్చినా కూడా అతను వెనకంజ వేయడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నాకు సహాయం చేసే సునీల్ జీవితాన్ని నేను మీకు చెప్తాను. వాళ్ళిద్దరు యవ్వనస్తులు, భార్యాభర్తలు.
రెండో కొడుకు పుట్టినప్పుడు కొన్ని సంవత్సరాలు భయంకరమైన శ్రమలు అనుభవించారు. 2 సంవత్సరాలు నరకమే అనుభవించారు వాళ్ళు. నేనైతే ఆ స్థితిలో ఉంటే పొరపాటును కూడా అంత శ్రమ నేను భరించలేను. ఇద్దరు యవ్వనస్తులు, అటు తల్లిదండ్రులు పెద్దవాళ్ళు, సహాయం చేసేవాళ్ళు ఉన్నా కూడా మేమంతా మాట సహాయం చేసి మనందరం ప్రార్థన చేసేవాళ్ళమే కానీ ఆ ఫిజికల్గా వాళ్ళు అనుభవించిన ఆ శ్రమ వాళ్ళిద్దరికీ తెలుసు. ఈ రోజున ఆ సునీల్ని కానీ వాడి భార్యని కానీ కదిలిస్తే వాళ్ళ నోటి నుంచి వచ్చే మాట ఏంటి తెలుసండి? ఇది పెద్ద శ్రమేం కాదు అంకుల్, ఇది పెద్ద విషయమేం కాదు అంటే 30 సంవత్సరాల వయసులోనే వాళ్ళు ఏ స్థాయికి చేరారంటే వాళ్ళ జీవితంలో ఎంత భయంకరమైన శ్రమ వచ్చినా చాలా చిన్న శ్రమగా తీసుకునే వాళ్ళుగా తయారయ్యారు. వాళ్ళని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. వీళ్ళకి ఇంత సహనం ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు శ్రమ గుండా వెళ్ళారు, భయంకరమైన శ్రమ గుండా వెళ్ళారు. చిన్న కుమారుడు పుట్టిన వెంటనే చనిపోతాడని ఆ పరిస్థితుల్లో వాడికి సర్జరీలు చేయిస్తూ చేయిస్తూ ఆ భయంకరమైన శ్రమ గుండా వెళ్ళారు కనుక ఈ రోజున వాళ్ళు సహనాన్ని నేర్చుకున్నారు. నేను ధైర్యంగా సాక్ష్యం చెప్పగలను. నాకు అప్పుడప్పుడు బాగలేనకుండా ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి, ఏం కాదు అంకుల్, ప్రభు ఉన్నాడు, గొప్ప సహాయం చేస్తాడు మనకి, ఇది పెద్ద చిన్న విషయమే నాకు చెప్తాడు. నన్ను ధైర్యపరుస్తుంటాడు, భార్యాభర్తలు ఇద్దరు ధైర్యపరుస్తుంటారు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. వీళ్ళు ఇంత సహనం ఎలా నేర్చుకున్నారంటే వాళ్ళు వెళ్ళిన శ్రమల మార్గం అలాంటిది. కానీ వాళ్ళ విశ్వాసం పెరిగిందే కానీ విశ్వాసంలో వెనక్కి వెళ్ళలేదండి. ఈ రోజు కూడా నాకు అన్ని విధాలుగా సేవలో సహాయం చేసే బిడ్డగా కుటుంబంగా కుటుంబం ఉన్నందుకు నేను సంతోషపడుతున్నాను. అనుకున్నాను ఆ శ్రమల గుండా వాళ్ళు వెళ్ళినప్పుడు ఇంకొకడైతే ప్రభువు లేడు గిబు లేడు అని చెప్పి బ్యాక్ వెళ్ళిపోయేవాడు గ్యారంటీగా. నేను కూడా నిలబడేవాడినో కాదు అనిపిస్తుంది నాకు వాళ్ళిద్దరిని చూసినప్పుడు. కానీ వాళ్ళిద్దరు నిలబడిన విధానాన్ని చూస్తే వాళ్ళ జీవిత కాలంలో ఏ శ్రమ కూడా వాళ్ళని చూసి పారిపోవాల్సిందే తప్ప వాళ్ళని ఏమి చేయలేదండి. ఆ మాట మాత్రం నేను చెప్పగలను. క్రైస్తవుడు నేర్చుకోవాల్సిన విధానం ఇదే. యోబు ఉన్నాడు, భయంకరమైన సఫరింగ్ అనుభవించాడు, శ్రమ అనుభవించాడు, కానీ దేవుణ్ణి దూషించలేదండి. కనీసం తనని దూషిస్తున్న తన స్నేహితులను కూడా అతను శపించలేదండి. శ్రమలు సహించాడు సహించాడు. తన దేవుడు నమ్మదగిన వాడని ఆ శ్రమల మధ్యలో కూడా ప్రకటిస్తున్నాడు. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వాక్యంలో నా విమోచకుడు సజీవుడనే ప్రకటిస్తున్నాడు. శ్రమల్లో కూడా నా విమోచకుడు సజీవుడనే ప్రకటిస్తున్నాడు. నా విమోచకుడు అన్యాయస్తుడని ప్రకటించట్లా. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఆ విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం అంటే విశ్వాసం నిలకడగా ఉన్నాడు. ఫైనల్గా రెట్టింపు ఆశీర్వాదం పొందాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు యాతనలు పెట్టబడ్డారు. ఏంటంటే ఈ భూమి మీద ఆశీర్వాదం కొరకు కాదు వాళ్ళు యాతన పెట్టబడింది, ఆ పరలోకంలో ఆ ప్రభువుతో కలిసి జీవించాలనే ఆ ఉన్నతమైన ఆలోచనలతో యాతన పెట్టబడ్డారండి. శ్రమలు సహించారు. మనకి చిన్నపాటి శ్రమలు వచ్చినప్పుడే కంగారు పడిపోయి మనం దుఃఖపడిపోయి, ఏమండి అసలు దేవుడు ఉన్నాడో లేడో, అసలు యేసు ప్రభు నిజమో లేదు, నిజమేనేమో నిజమో కాదో, ఈ జాతకాలు చెప్పేవాళ్ళే కరెక్టేమో, ఈ జాతకాల వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం, ఏం చెప్తారో మనం బ్రతుకు గురించి చెప్పించుకుందాం. జాతకాలు చెప్పేవాడి జాతకమే వాడికి తెలియదు, ఇక మన జాతకం ఏం చెప్తాడండి? అందరి జాతకాలు చెప్పగలిగిన వాడు మీరు ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. మన కాలగతులు ఆయన చేతిలో ఉన్నాయండి. ఆయన చిత్తం లేకుండా ఎవరు కన్ను మూసే అవకాశమే లేదండి. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఎంత ట్రస్ట్ చూపిస్తే, ఎంత నమ్మకం చూపిస్తే ఆయన మీద, అంతగా మనల్ని ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడండి. యెహోవా యందు నమ్మికించే వారిని కృప ఆవరిస్తుందండి. దేవుడు ఎంతసేపు తన వైపు చూసేవారు కావాలని ఎదురు చూస్తున్నాడండి. మనం నిలకడగా శ్రమలో సైతం ఆయన మీద నిలబడగలిగితే, ఆయన వైపు చూడగలిగితే మనకు సమాధానం ఇస్తాడు, నెమ్మదినిస్తాడు. ఒకవేళ ఈ లోకం నుంచి మనం వెళ్ళిపోయినా కూడా తన రాజ్యంలో చేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇది గొప్ప నిరీక్షణ అండి. ఈ నిరీక్షణ క్రైస్తవుడు కలిగి ఉండాలి. శ్రమ మనకి సహనాన్ని నేర్పిస్తుందండి. రెండోది, శ్రమ మనకు పట్టుదల నేర్పిస్తుంది. శ్రమ మనకి పట్టుదలను నేర్పిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, రోమీయులకు రాసిన పత్రిక ఒకసారి తీయండి. 5వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 3వ వాక్యంలో, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా,
శ్రమ ఓర్పును కలిగిస్తుంది, ఎండ్యూరెన్స్. ఓర్పు ఏమో పరీక్షను, పరీక్ష ఏమో నిరీక్షణ, హోప్ కలగజేస్తుంది మనకి. ఎవరైతే శ్రమల గుండా వెళ్తూ ఉన్నారో వాళ్ళలో పట్టుదల పెరుగుతుంది. దాంతోపాటుగా వారు గొప్ప నిరీక్షణ కలిగి ఉంటారు. అక్కడ కింద ఫుట్ నోట్లో రాసి ఉంది, శీలము, క్యారెక్టర్ కూడా ఇంప్రూవ్ అవుద్ది వాళ్ళతో. మరి శ్రమల గుండా వెళ్ళే ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ కూడా, గుణశీలం కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఒక వ్యక్తి క్రైస్తవుడు శ్రమల గుండా వెళ్తుంటే శోధింపబడిన మీదట శుద్ధ సువర్ణంగా మార్చబడతానంటున్నాడు యోబు గారు. మట్టితో నిండి వండిన బంగారము కొలిమిలో వేయబడిన తర్వాత శుద్ధ సువర్ణంగా మారుతుంది. అలాగే ఒక క్రైస్తవుడు శోధింపబడిన తర్వాత, శ్రమల గుండా వెళ్ళిన తర్వాత అతని క్యారెక్టర్ కూడా ఏమండి, ఆ క్యారెక్టర్లో కూడా ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. అంటే పరిశుద్ధతలో అతను ఎదిగే అవకాశం ఉంటుంది. పరిశుద్ధుడిగా ఉన్న వ్యక్తి శ్రమల గుండా వెళ్తున్నప్పుడు అధిక పరిశుద్ధతలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే పేతురు భక్తుడు ఒక మాట రాస్తాడు, దాన్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుందాం. పేతురు భక్తుడు రాస్తాడు ఏమండి, 4వ అధ్యాయం 1 పేతురులో, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించిన మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్టు పాపముతో జోలి ఇకని ఏమీ లేక ఉండును. మనం శరీరం మందు నలగొట్టబడి ఉన్నాం అనుకోండి, నేనున్నాను అనుకోండి, ఇప్పుడు శరీరంలో పూర్తిగా నలగొట్టబడ్డాను నేను, ఎందుకంటే నేను జీవించిన జీవితం అలాంటిది. ఇప్పుడు ఇక నేను పాపం చేయడానికి పొరపాటును కూడా సాహసించను. ఇక శరీర కార్యాల జోలికి పొరపాటు కూడా నేను పోను. ఇప్పుడు నేను ఎలా బతకాలని ఆశపడుతున్నాను తెలుసా? మనుజాసలను అనుసరించి కాకుండా దేవుని ఇష్టానుసారంగా బతకాలని కోరుకుంటున్నాను ఈ బతికిన కాలం అంతా. ప్రియమైన దేవుని బిడ్డల, కారణం ఏంటంటే ఈ శరీరంతో నేను చేసిన కార్యాలను బట్టి నేను భయంకరమైన శ్రమల గుండా వెళ్ళాను. ఈ శ్రమలు నాకు సహనాన్ని నేర్పించాయి. ఈ శ్రమలు నా శీలాన్ని అభివృద్ధి చేశాయి. నా క్యారెక్టర్ని, నాలో మంచి గుణగణాలు కలగజేశాయి. నా సౌశీల్యాన్ని అభివృద్ధి చేశాయి. తద్వారా నేను ఇప్పుడు లోకాన్ని సంతృప్తి పరచడానికి నడుచుకోను. నేను మన గృహకోడికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద సాక్ష్యం చెప్పాడు. పాల్మాత్యు గారు ఎక్కడ నిలబడ్డా నా యేసు అనే సాక్ష్యమే చెప్తాడు. ఆ గృహకోడికల వాళ్ళు ఇంచుమించుగా ఆ రోజు 10,000 ఖర్చు పెట్టుకున్నారు, భోజనాలు పెట్టారు అందరికీ. నేను ఒకటే చెప్పా, మీరు యేసుక్రీస్తు మీ ప్రార్థన ఆలకిస్తాడని నమ్మకం లేకపోతే ఈ ఇంటి వాళ్ళకి మీ 10,000 దండగే అని చెప్పా. అట్లా గృహకోడికి పిలిచిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ విధంగా చెప్పగలిగే వాళ్ళు ఎవరు ఉండరు. డైరెక్ట్గా వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా చెప్పే స్వభావం కలిగిన దేవుని సేవకుడని నా గురించి సాక్ష్యం చెప్పాడు. సరే, ఆయన చెప్పిన సాక్ష్యంలో సగమే ఉందనుకోండి, అది వేరే సంగతి నా దగ్గర. ఏదేమైనప్పటికీ కూడా నేను శ్రమల గుండా వెళ్ళటం వల్ల నాలో పట్టుదల పెరిగింది, నా శీలంలో మార్పు వచ్చింది. ఇక నేను దేవునికి ఇష్టానుసారంగా బతకడానికి ఇష్టపడతాను తప్ప నేను ఇంకేదో ఆస్తులు సంపాదించాలని, అంతస్తులు సంపాదించాలని, ఇంకేదో అది చేయాలని, ఇది చేయాలని ఈ ఆలోచన నా జీవితంలో పొరపాటును కూడా రాదు. ఎంతసేపటికి నా ప్రభువుని ఘనపరిచి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యం ప్రకారం జీవ కిరీటాన్ని పొందాలనే తపనతోనే నేను ముందుకు పరిగెత్తుతున్నాను. ఖచ్చితంగా శ్రమల గుండా వెళ్ళిన వాడు పరిగెత్తుతాడు. అందుకు పేతురు భక్తుడు రాస్తాడు కదా, శరీరం ముందు శ్రమ పడిన వాడు ఇక జీవించినంత కాలం మనుజాసలను అనుసరించి నడుచుకోడు. ఖచ్చితంగా నడుచుకోడు. శరీరం ముందు శ్రమ పడిన వాడికి మాత్రమే తెలుస్తుంది ఆ సంగతి. అది నాకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపాన్ని చూస్తే అసహించుకునే స్వభావం కలుగుతుంది శరీరం ముందు శ్రమ పడిన వాడికి. శరీరం ముందు శ్రమ పడిన వాడు అసహించుకోవడంటే అసహించుకోవచ్చు, నేను కాదంటలా. కానీ విశ్వాసిగా ఒక వ్యక్తి శ్రమల గుండా వెళ్ళినప్పుడు అతని క్యారెక్టర్ ఇంప్రూవ్ అవుతుంది, అతడు పట్టుదల పెరుగుతుంది, అతడు క్రీస్తు మార్గంలో నడడానికి ఇష్టపడతాడు, లోకాన్ని సంతృప్తి పరచడానికి ప్రయత్నం చేయడు. ఖచ్చితంగా అతడు జీవ కిరీటాన్ని పొందుతాడు. కనుక శ్రమలు మనకి జీవ కిరీటాన్ని పొందటానికి అర్హులుగా చేస్తాయి. అందుకని శ్రమల్లో సంతోషించండి అని బైబిల్ చెప్తుంది. ఒక బుక్ కూడా నేను చదివాను రక్షణ పొందిన కొత్తల్లో. శ్రమలో కూడా స్తోత్రం చెప్పాలంట మనం. అందులో పవర్ ఉందని చెప్పి ఒక ఆయన రాశాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ బుక్ నాకు దొరకలా. 3వది, శ్రమలు మన దృష్టి కోణాన్ని మారుస్తాయి, మనం చూసే చూపును కూడా మారుస్తాయి. చూపు అంటే ఈ చూపు కాదు, మన ఆలోచన సరళిని మారుస్తాయి శ్రమలు.
మన పర్స్పెక్టివ్ని మారుస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వాక్యంలో పౌలు గారు శ్రమల గుండా వెళ్తూ 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 అంటున్నాడు, ఇప్పటి కాలపు శ్రమలు రాబో మహిమ ముందు ఎన్నదగినవి కావంటున్నాడండి. ఆ శ్రమలు సహించి సహించి ఈ శ్రమలు లెక్కే లేదు నాకు, ప్రభు ఇవ్వబోయే మహిమ ముందు ఈ శ్రమలు చాలా చులకనవి, చాలా తక్కువ ఈ శ్రమలు అంటున్నాడు. ఆ స్థాయికి వచ్చేసాడు. అంటే మనిషి ఓ రకంగా వైరాగ్యంలోకి వచ్చేసాడు. ఇక నాకు కావాల్సింది ఏముంది, దేవుని మహిమ పొందటం ఒక్కటే ఉంది అంటున్నాడు ఆయన. ఇప్పటి కాలం నేను పడే శ్రమలు చాలా చులకనైన శ్రమలు, దేవుడు నాకు ఇవ్వబోయే మహిమ ముందు అంటున్నాడు. అంటే పౌలు గారి యొక్క దృష్టి కోణం శ్రమల గుండా వెళుతున్నప్పుడు, స్టార్టింగ్ ఎలా ఉందో నాకు తెలియదు కానీ శ్రమల గుండా వెళుతూ ఒక దశలో ఏమండి, మన పల్లెటూరు భాషలో చెప్పాలంటే ఇక ఇక తెగించేసాడు అంటారు కదా, అలా తెగించేశాడు ప్రభు కొరకు. ఇలాంటి వాళ్ళు కావాలి ప్రభు కంటే. దేవుని స్తోత్రం కలుగును కాక. 1 పేతురు 5:10 కూడా ఇప్పటి కాలపు శ్రమలు రాబోయే మహిమ ముందు ఎక్కడ చూడండి, 1 పేతురు 5వ అధ్యాయం 10వ వాక్యంలో, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. కొంచెం కాలమే శ్రమలు, ఆ తర్వాత స్థిరపరిచి బలపరిచి తన కౌగిల్లో చేర్చుకుంటాడు ప్రభు. దేవుని స్తోత్రం కలుగును గాక. శ్రమలు మన దృష్టి కోణాన్ని కూడా మారుస్తాయి, మన ఆలోచన సరళి మారుస్తాయి. కంగారు పట్టం మానేస్తాం మనం. అందుకే శ్రమల్లో పొరపాటును కూడా వెనుకంజ వేయొద్దని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. 4వది, శ్రమలు సహించేటప్పుడు శ్రమలు గుండా ఒక క్రైస్తవుడు వెళ్తుంటే దేవుని సన్నిధి అతనికి తోడుగా ఉంటుందనే విషయాన్ని గుర్తుపట్టండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలోనే 14వ వాక్యంలో, క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనక మీరు ధన్యులు. క్రైస్తవ కుటుంబం శ్రమల గుండా వెళ్తుంటే, ఒకవేళ క్రీస్తు సేవకుడు శ్రమల గుండా వెళ్తుంటే, ఏమండి, క్రీస్తుని నమ్ముకున్న ఒక వ్యక్తి ఉద్యోగంలో శ్రమలు వస్తే, వ్యాపారంలో శ్రమలు వస్తే, కుటుంబంలో శ్రమలు వస్తే, పిల్లల జీవితాల్లో శ్రమలు వస్తే, మీరు గుర్తించండి, దేవుని సన్నిధి మీతో ఉందని. దేవుని మహిమా స్వరూపి అయిన దేవుని ఆత్మ మీ మీద నిలిచి ఉన్నదని గుర్తించండి అంటున్నాడు పౌలు గారు. పేతురు గారు అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, శ్రమలు మనకి అనేక పాఠాలు నేర్పిస్తాయండి. సహనం నేర్పిస్తాయి, మన సౌశీల్యాన్ని పెంచుతాయి, మన శీలాన్ని అభివృద్ధి చేస్తాయి, మన గుణ లక్షణాలని, మన క్యారెక్టర్ డెవలప్మెంట్కి తోడ్పడతాయి. ఏమంటే శ్రమలు మన ఆలోచన సరళిని మారుస్తాయి. ఒకప్పుడు లోకం వైపు చూసే మనం దేవుని వైపే చూడటం ప్రారంభిస్తాం. శ్రమల్లో దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎన్ని శ్రమలు గుండా వెళ్తున్న హెబ్రీ 13:5లో నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు మనకి ఎప్పుడూ తోడుగా ఉంటాడండి. మత్తయి 28:20లో రాయబడినట్లుగా యుగ సమాప్తి వరకు ఆయన తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు. శ్రమల్లో కూడా ఆయన మన దగ్గర నుంచి ఎక్కడికి పోడు. మరి చూస్తూ ఉంటాడా గుడ్లు గోబులాగా? కాదండి. మనకు తగిన సమయంలో సహాయం చేయడానికి ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన. ఎప్పుడు అవకాశం వస్తే, ఎప్పుడు ఆయన చిత్తమైతే అప్పుడు ఆయన సహాయం చేస్తాడు. భరించగలిగినంత శ్రమలు మాత్రమే అనుమతిస్తాడని గుర్తుపెట్టుకోండి. మనం భరించలేనంత శ్రమలు మనకు అనుమతించడు. నాకు కొన్ని విషయాల్లో భయాలు ఉంటాయి. ప్రభువా, ఈ విషయంలో మాత్రం నా దగ్గర రానియొద్దని అడుగుతారు ప్రభుని. ఖచ్చితంగా నేను ఏదైతే భయపడతానో దాన్ని నా దగ్గర రానియడు. నాకు మీకు ఒక మాట డైరెక్ట్ చెప్పాలంటే మీకు నవ్వు వస్తుంది. నాకు జలుబు అంటే భయం, నాకు దగ్గు అంటే కాఫ్ అంటే భయం. నేను అడుగుతా, ఈ చలికాలం అంతా ప్రభుని అడిగా, ప్రభు అనేక చోట్ల తిరుగుతున్నాను కదా, ఈ క్రిస్మస్ దినాల్లో చలిలో ఓపెన్ మీటింగ్స్ పెడుతున్నారు, ఈ జలుబు దగ్గు నేను తట్టుకోలేను, నా వల్ల కాదు. ఒకసారి 10 సంవత్సరాల క్రితం కడపలో బాప్తిసాలు ఇచ్చినప్పుడు చెరువులో ఇచ్చాను. నెల రోజులు అసలు చనిపోతానని అనిపించింది నాకు. ఆ కాఫ్ తగ్గలేదు, ఎన్ని మందులు వాడినా. ఆ రోజు ప్రార్థన చేశా, ఈ ఒక్క జబ్బు మాత్రం నాకు ఎప్పుడు రాకుండా చేయని ప్రార్థన చేశా. దేవుని మహాకృపను బట్టి 10 సంవత్సరాల్లో ఏ జలుబు దగ్గు రాకుండా నా దేవుడు ఈ రోజు కూడా కాపాడాడు. మిగతా జబ్బులు చాలా ఉన్నాయి, వేరే సంగతి పక్కన పెట్టాడు. అండ్ నేను ఏదైతే భయపడి అడిగానో అది నా దగ్గర రాకుండా చేశాడు. ఈ రోజుకి కూడా నేను దేవుని స్తోత్రం చెప్పుకున్నాను. ఈ క్రిస్మస్ దినాలు ఎన్నో చోట్ల తిరిగా.
నా ప్రభు ఏ జలుబు కానీ, ఎంతో మంది జలుబులు దగ్గులు ఉన్న వాళ్ళు నా పక్కన కూర్చున్నారు. నా ప్రభు రాకుండా నన్ను కాపాడుతూ వస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలు తప్పనిసరిగా మన పక్షంగా కార్యం చేస్తాడు. అలాగని ప్రతిదీ మనం అడిగిందల్లా చేస్తాడని నేను చెప్పను. అంటే నేను ఆయనకి ఇష్టమైన వాడిని కనుక ఆ విషయంలో నాకు భయం ఎక్కువ కనుక అది నాకు రాకుండా చేశాడు అని నేను సంతోషపడతాను. ఎందుకంటే ప్రభు తప్పనిసరిగా మనతో ఉంటాడు, మనకు సహాయం చేస్తాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో కూడా అదే అంటున్నాడు, ఇక్కడ భయపడకము నేను నీకు తోడై ఉన్నాను. 43, 42 యెషయా గ్రంథం అంతా మన ఆదరించే అధ్యాయాలే. 40, 41, 42, 43, 45 అధ్యాయాలంతా కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శ్రమలు మనకి ఎలా నిలబెడతాయి తెలుసండి. ఇప్పుడు సముద్ర తీరాల్లో చెట్లు ఉంటాయి. ఆ గాలి తుఫాన్లకు బాగా అలవాటు పడిపోయి ఉంటాయి. ఆ తుఫాను ఆ గాలి కొట్టినప్పుడల్లా ఆ చెట్లు ఏం చేస్తాయంటే ఆ గాలిని ఎదిరించడానికి దృఢపడిపోయి ఉంటాయి అనమాట. బాగా దృఢంగా తయారవుతాయి. ఇక ఆ తర్వాత ఎంత పెను తుఫాన్ అయినా ఆ చెట్లను ఏమీ చేయలేదు. ఆ తుఫాను ఆ గాలి పడుతూనే ఉంటుంది, చెట్లు పడిన చెట్లు కదులుతూనే ఉంటాయి. అదే గాలి కనుక మనం మామూలుగా ఈ సిటీలో ఉన్న చెట్ల మీదకి వచ్చింది అనుకోండి, మన పెద్ద తుఫాను గాలి వచ్చింది, చెట్లను ఇరిగిపడ్డాయి అని చెప్పి న్యూస్లో వస్తుంటుంది. అదే సముద్ర తీరాన చెట్టు ఇరగమన్నా ఇరగదు. కారణం ఏంటంటే తుఫాను దెబ్బలకు అలవాటు అయిపోయింది, ఆ గాలి దెబ్బకు అలవాటు అయిపోయింది. ఎందుకంటే అది సహనం నేర్చుకుంది, పట్టుదలగా ఆ గాలిని ఎదిరించడం నేర్చుకుంది. ఏమండి, దాని యొక్క ఆలోచన సరళి మార్చుకుంది. దేవుని సన్నిధి తమతో ఉన్నదని గుర్తించింది. అంటే చెట్లంటే మనమైనా సరే దేవుని స్తోత్రం కలుగును కాక. గుర్తించింది కనుక ఇక పెను తుఫాన్ వచ్చినా ఏ మాత్రం కదలదండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. పర్వతములు కదలినను, మెట్ల తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృప సదాకాలం మీతో ఉండబోతుంది. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నా ప్రభు మిమ్మల్ని ఆదరించబోతున్నాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వాక్యంలో ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా ఆయన మిమ్మల్ని ఆదరించబోతున్నాడు. 49:15 యెషయా గ్రంథం ప్రకారంగా అరచేతుల్లో ఆయన మనల్ని చెక్కున్నాడు. ఆయన అరచేతుల్లో చెక్కున్న మనకి శ్రమలు వస్తే అవి మనల్ని ఏమీ చేయలేదు. ఆయన ఆత్మ మన మీద నిలిచి ఉంటుంది. మనకి మన సౌశీల్యాన్ని పెంచుతుంది. ఏమండి, మనలో పట్టుదల పెంచుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మనలో గొప్ప నిరీక్షణ కలగజేస్తుంది. ఆయన సన్నిధి మనతో ఉంటుంది. దేవుని వైపు చూసేటట్లుగా మనల్ని నిలబెడుతుందండి. ఇది మనకే కాదు, మన పిల్లలకు కూడా ఆశీర్వాదమే. మీకు ఆయన యుగ సమాప్తి వరకు తోడుకుంటారు. మీకు సహాయం చేయడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు.